ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బద్దుకూరుపాడు గ్రామంలో దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు అందిన పథకాలు ఇలానే కొనసాగుతూ ఉండాలి అంటే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే బూచేపల్లి కుటుంబం 20 సంవత్సరాల నుండి దర్శి ప్రజానీకానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చామని, కనుక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మరియు భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తాళ్లూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మద్దుకూరుపాడు గ్రామస్తులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజ్ అడిగి తెలుసుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం చేస్తున్నా. నాయకుడు అంటే ఎలా ఉండాలని జగన్మోహన్ చూసి నేర్చుకోవాలి, రాజశేఖర్ చూసి నేర్చుకోవాలి. ఒక్కసారి మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా పేద ప్రజల కోసం నేను అండగా ఉండాలని చెప్పేసి, కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా మా పేద ప్రజల కోసం నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాలని నేరుగా ప్రతి గడపకు అందాలని, ఈ రాష్ట్రంలో ఈ ఊర్లన్నింటిలో కూడా జగన్మోహన్ గారు నాకు పెద్ద కొడుకు లాంటి వాడు. మా పెద్ద కొడుకు పంపించిన ప్రతి పథకం పేదవాళ్ళకు అందడం కోసం వాలంటీర్ల వ్యవస్థ అన్ని పథకాలని నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రూపాయి నేరుగా ప్రజల అకౌంట్ లో ఇచ్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ గాని, అదేవిధంగా అమ్మఒడి గాని, చేయూత గాని, ఆసరా గాని ఎన్నో పథకాలు కూడా జగన్మోహన్ గారి టైంలో పేదవాళ్ళకు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుంటుపడినప్పుడు, ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైనప్పుడు జగన్ వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయల వరకు ప్రతి అకౌంట్ లో ప్రతి మనిషికి ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించుకునే భాగ్యం కల్పించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళకి అమ్మఒడి పడుతుందంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముఖం చేస్తున్నా. జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముఖం చేస్తున్నా. ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీలు బీసీల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎస్సీలు బీసీలు అండగా ఉండడం కోసం ఎస్సీ కార్పొరేషన్ లో, బీసీ కార్పొరేషన్ లో, మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఏసీలకి సముచిత న్యాయం కల్పించుకుంటూ వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్నో సంస్కరణలు పెట్టిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం చేస్తున్నాం. ఒక్కడే వాడు గుర్తుపెట్టుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. చేశాడా అన్నా? చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇంటింటో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా చదువుకున్న నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 3,000 కదా, 3 పైసలు కూడా ఇలా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళా సూపర్ 6 అని పెట్టాడు. ఇప్పుడు మనం కొట్టే జగన్మోహన్ గారు కొట్టే పత్తికే బౌండరీ దాటి అవతలకే పడ్డాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఏకమైన పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ ఏకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని సభాముఖం తెలియజేసుకుంటూ వచ్చేది మనమే, చేసేది మనమే. మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఇదే బూచేపల్లి కుటుంబం మీద ఉండాలని 2009లో ఆ రోజు రాజశేఖర్ టైంలోనే అసెంబ్లీలో కూర్చున్నా. మళ్ళా నాదో కోరిక, మళ్ళా జగన్మోహన్ గారితో అసెంబ్లీలో కూర్చోవాలి. మీ అందరి ఆశీస్సులు బూచేపల్లి కుటుంబం మీద నా మీద మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి మీద ప్రేమతో, పిచ్చితో, అభిమానంలో బస్సు యాత్రలో చూస్తుంటే కావాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చిన్న చిన్న రౌడీ గ్యాంగ్ అంతా జగన్మోహన్ గారి మీద రాళ్ళ దాడితో దాడి చేసి భౌతికంగా దూరం చేయాలని చూస్తున్నారు. ఇటువంటి తాటాకు చప్పళ్ళకి భయపడేది కాదు ఈ పులివెందుల పులి. ఈ పులిని ఎదుర్కొనే ధైర్యం సత్తా ఎవరికి లేదు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చిన జగన్మోహన్ గారు ఏమి చేయలేదని చెప్పి సభాముఖం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు 74 సంవత్సరాలు అయింది, ఆయన ఏం మాట్లాడతారు అర్థం కావట్లా. జగన్మోహన్ గారిని హత్య చేస్తే ఏం జరిగిందంటున్నారు. అసలు జగన్మోహన్ గారు పోయావు వైఎస్ఆర్సీపీ కార్యకర్త టచ్ చేసుడు రాళ్ళ కోసం ఈ లోకంలో ఉండు. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నడుం కంటే
పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చే ఎలక్షన్ లో మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు ఫ్యాన్ గుర్తు మీద వేసి నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ముఖ్యంగా నవరత్న పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకి అందిస్తూ జగన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఒక బెనిఫిట్ పొందుతున్నారంటే ఇదంతా జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి సభాము తెలియజేస్తున్నా. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర్ దయ వల్ల పేద ప్రజల కోసం, రైతుల కోసం అండగా ఉన్నాడు. మళ్ళా రాజశేఖర్ గారిని మిన్నగా ప్రతి పేదవాళ్ళని కూడా సొంత కుటుంబంలో భావించి మా పేద ప్రజలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆయురాగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎన్నో పథకాలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి సంవత్సరం 25 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ఆపరేషన్ చేయించే మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పేసి సభాము తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అమ్మఒడి ద్వారా మన ప్రభుత్వంలో 15,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు మళ్ళా 17,000 రూపాయలు ఇచ్చాం. రైతు భరోసాకి 13,500 నుంచి 16,000 రూపాయలు ఇస్తున్నాం. 4 నేడు పథకాల ద్వారా మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఒక కార్పొరేట్ వ్యవస్థ కన్నా మంచి స్కూల్స్ ఏర్పాటు చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాము తెలియజేస్తున్నా. ఈ పథకాలన్నీ పేదవాళ్ళకి అందుతున్నాయి కాబట్టి గతంలో 2014 చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఒకటి కూడా నెరవేర్చలా. మళ్ళా ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నాడు. అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు, మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. డీజే